రేవంత్ రెడ్డి గారు మీకు కనిపిస్తలేదా? నువ్వు ఎవరినైతే ఎన్నుకున్నావు నీ యూత్ కాంగ్రెస్ నాయకులు సంస్కారం లేనటువంటి వ్యక్తులను నువ్వు నాయకులుగా వేసుకొని ఈ సమాజం పైన దాడి చేపిస్తున్నావు, రాష్ట్ర కార్యాలయం మీద దాడి చేపిస్తున్నావు. మీరు ఏదైతే ప్రేరేపిస్తున్నారో, మీరు ఎవరినైతే ఉసిగల్పుతున్నారో వారిలాగా మా యొక్క ప్రవర్తన కనుక మారినట్లయితే రాష్ట్రంలోనే కాదు దేశ వ్యాప్తంగా అనేకమైనటువంటి రాష్ట్రాలలో మేము అధికారంలో ఉన్నాం. నీ పార్టీ కానీ, నీ పార్టీ జెండా కానీ, నీ పార్టీ కార్యాలయాన్ని కూడా భూస్థాపితం చేయడానికి మా కార్యకర్తలు వెనుకడుగయ్యారు. కానీ మేమంతా కూడా ధర్మానికి, సంస్కృతి సంప్రదాయాలన్నీ కూడా తెలిసినటువంటి వ్యక్తులు. మేమంతా కూడా మా పెద్దవాళ్ళందరూ కూడా మాకు ఒక మంచి మార్గంలో నడవాలని చెప్తున్నటువంటి వ్యక్తులు. కానీ నువ్వు నిరంతరం మా ఓపికను ప్రశ్నించే విధంగా నీ యొక్క దుశ్చరిత్ర ఉన్నది. ఈరోజు ఈ ప్రభుత్వాన్ని కానీ, ఈ ఇంటెలిజెన్స్ వర్గాలను కానీ మేము ఒకటి అడుగుతున్నాం. మేము ఒక దిష్టి బొమ్మ కార్యక్రమం చేయాలని చెప్పేసి మేము ఒక పిలుపునిచ్చుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది పోలీస్ వ్యవస్థను పెట్టి మా కార్యకర్తలందరినీ కూడా అరెస్ట్ చేపేయడానికి నీ యంత్రాంగం మొత్తం కూడా ముందరకు వచ్చింది. మరి ఈ రోజు దేశాన్ని నడిపిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఒక రాష్ట్ర కార్యాలయం మీద రౌడీ ముఖాలు వచ్చి దాడి చేస్తుంటే నీ ఇంటెలిజెన్స్ మొత్తం కూడా ఎక్కడ పోయిందని చెప్పేసి నేను అడగడం జరుగుతుంది. అంటే రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నారు, చేతులు కట్టుకొని ఉంటారు, ఎప్పుడు చూడు జై శ్రీరామ్ అంటారు, మంచి మార్గంలో పోతుంటారు, వీళ్ళని ఏమన్నా కానీ ఊరుకుంటారని చెప్పేసి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి నీకు హెచ్చరిస్తా ఉన్నాం. ఇక నుంచి రాబోయే రోజులలో చూసి ఊరుకునే పరిస్థితి లేదు. ఖచ్చితంగా నీ ప్రభుత్వం ఏదైతే దొంగ దారిన పోతుందో, నువ్వు ఎవరినైతే రౌడీ ముఖాలని, డ్రగ్స్ కరెక్ట్ అయినటువంటి వ్యక్తులని, డ్రింకర్స్ని ఎవరినైతే నీ పార్టీ కార్యకర్తలుగా వేసుకున్నావో వాళ్ళందరినీ కూడా రోడ్ల మీద బట్టలిప్పి ఉరికిచ్చి ప్రతి కార్యకర్త కొట్టకపోతే అడగండి అని చెప్పేసి ఒక సందర్భంగా అడుగుతున్నాం. మేమంతా కూడా గతంలో కూడా కేసీఆర్ ఎవరైతే ఉన్నారో టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇటువంటి దాడులకే పాల్పడ్డది. ఈ రోజు వాళ్ళ ఇంటికి పరిమితమైనారు. ఇప్పుడు 5 ఏళ్ల పాటో, 4 ఏళ్ల పాటో, 3 ఏళ్ల పాటో కాంగ్రెస్ ప్రభుత్వం పాలిస్తవచ్చు. కానీ రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఉంటుంది. ఈ రోజు ఎవడైతే దాడి చేసిన వాళ్ళని ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఏ అధికారి అయితే అలాంటి మూకలకు మద్దతు తెలిపిరో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మేము ఏరి పట్టుకొని వారి మీద మేము యాక్షన్ తీసుకోవడానికి వెనుకడుగేయమని చెప్పేసి ఒక సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎవరైతే లుచ్చాలి ఇలాంటి పని చేసినారో వాళ్ళని తక్షణమే జైళ్లకు పంపించాలి. వారి మీద తక్షణమే కేసులు భరించాలి. వారిని తక్షణమే ఏదైతే హత్యా ప్రయత్నం చేసిరో వాళ్ళందరినీ కూడా ఎప్పుడైతే నువ్వు జైల్లోకి పంపిస్తావో అప్పుడే నీ యొక్క నిజాయితీ అనేది బయటపడుతుంది. లేకపోతే రేవంత్ రెడ్డి ఇక్కడి నుంచే నువ్వు నాంది పలికినావు. మా ప్రతి కార్యకర్త రోడ్ల మీద కనుక వెళ్ళినట్లయితే ఎక్కడ కూడా నీ యొక్క మినిస్టర్లు తిరగరు, ఎక్కడ కూడా నీ ఎమ్మెల్యేలు తిరగరు, ఎక్కడ కూడా నీ కార్యకర్తలు కూడా తిరగరు. నికాస్ అయినటువంటి దేశభక్తి కలిగినటువంటి కార్యకర్తలు మేమంతా కూడా.